నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నారసింహుడి బిడ్డ అని చెప్తే సంతోషం అమ్మా. నారసింహ బిడ్డ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. ఎందుకంటే సీతమ్మ లేకుండా నారసింహుడు లేకుండా ఈ భగవత్ సేవకుడు లేడు కాబట్టి సో చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ సమూహంలో మనసును పంచుకునే అవకాశం దొరికింది. చక్కగా మీరు నిర్భయంగా నిర్మోహమాటంగా అడిగే మనిషి కాబట్టి అడగండి. రైట్. అయితే ఇప్పుడు కన్నప్ప రిలీజ్ అయింది రీసెంట్గా. ఇదంతా కూడా ఎప్పటి నుంచో ఈ సినిమా గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే విష్ణు మంచు గారు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు, ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారని. అయితే రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రభాస్ గారు ఉండడంతో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పీక్స్లో ఉందన్నమాట. కానీ ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దాని మీద నెగిటివిటీ కూడా చాలా వస్తుంది. అసలు ఏంటి భక్త కన్నప్ప ఏంటి, అలాగే ఈ సినిమాలో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి? ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక సినిమానే మిస్టేక్ అమ్మా. ఓకే, ఇంకా నేను క్వశ్చన్ కంప్లీట్ చేయలేదు. సినిమానే మిస్టేక్ అమ్మా, ఎందుకంటే నీకు ఆ కష్టం కలిగించట్లేదు. నేను నువ్వు క్వశ్చన్ అడిగేది ఏమిటో కూడా నాకు తెలుసు అమ్మా. ఒక్క మాట చెప్తా మీ సమక్షంలో. భక్త కన్నప్ప అనేటటువంటి కథని ఒకానొక నాడు, బహుశా నేను కూడా పుట్టలేదేమో, మన కన్నడ రాజ్ కుమార్ గారితో తీశారు. అది అత్యంత ఆదరణ పొందింది ఆ రోజుల్లోనే. ఎందుకని వాస్తవికతకి పరిపూర్ణంగా దగ్గరగా ఉన్నది ఉన్నట్టుగా ఆ మహానుభావుడి యొక్క భక్తాగ్రేసరుడి యొక్క కథ ఎంత స్వచ్ఛంగా ఎంత సజీవంగా ఉందో ఆయన అలా చేశాడు. కాబట్టి అది ఆ రోజుల్లోనే చాలా అజరామరమైనటువంటి సంగీతం కానీ, ఆ పాటలు కానీ, పద్యాలు కానీ, భక్తి తత్పరత కానీ, అబ్బా అసలు మళ్ళీ మళ్ళీ చూడాలి, మళ్ళీ మళ్ళీ వినాలి అని ఆనాడే శివరాత్రి వస్తే కన్నప్ప యొక్క పాట లేనిదే పందిరలేదు. ఇప్పటికే అంతే అనుకో, అలా ఉండేది. ఇప్పటికీ ఖచ్చితంగా ఇప్పుడు వాద్యాలు వాద్యమాలు ఓ ఎమ్మ గెంతులు ఇవి తప్ప ఏమీ లేవు. అంటే కొన్ని చోట్ల ఉందమ్మా, ఇప్పటికీ ఉంది. తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది కృష్ణన్ రాజు గారు మళ్ళీ ఆ పాత్రని పోషించడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు. అది కూడా సంగీత పరంగా చూసుకుంటే చాలా చక్కగా విజయాన్ని సాధించిన చిత్రం. అంతేకాకుండా భక్తుడి యొక్క మనసు ఎటువంటిదో, భక్తి తత్పరత ఏ రకంగా ఉండాలో, భగవంతుడికి చేరుకునే ప్రయత్నంలో భక్తుడు తన బాధ్యత ఎలా ఉండాలో చాలా చక్కగా చూపించిన చిత్రం అమ్మ. అందులో ఏ రకమైనటువంటి యాడింగ్లు లేవు, ఏమీ లేవు. ఆనాడు బ్లాక్ అండ్ వైట్లో ఆయన చేసిందైతే పూర్తిగా వాస్తవికతకి దగ్గరగా ఉంది, బ్లాక్ అండ్ వైట్లో ఉంది. కృష్ణన్ రాజు గారు చేసింది సంగీత పరంగా అద్భుత విజయం సాధించింది. అంతేకాకుండా ప్రతి పామరుడికి అర్థం అయ్యేలాగా ఆ చిత్రాన్ని నిర్మించారు. అంటే ఎవరు బాగా చదువుకున్న వాళ్ళు, పండితులు వాళ్ళే కాకుండా చదువు రాని వాళ్ళు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా, ఆ పాటలోని అర్థమయ్యేలాగా, ఆ పాట యొక్క విషయం అర్థమయ్యేలాగా చాలా చక్కగా ఉండేది. సో అవి అద్భుతమైనటువంటి మణిపూసలమ్మ మనకి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మీరు ట్రైలర్ చూసారా? చూస్తే మీకు నచ్చిన అంశాలు ఏంటి? అమ్మా అది ట్రైలర్ కూడా అవసరం లేదమ్మా, నేను మామూలుగా చూసి చెప్పాను. ఇది మోడర్న్ భక్త కన్నప్ప అనుకోవాల్సిందే తప్ప ఇందులో ఏమీ లేదు. అదేదో 2 నిమిషాలు 3 నిమిషాలు టీజర్ ఎస్ అనేది ఏదో వస్తే హాఫ్ మినిట్ చూడాలి అని కూడా నాకు అనిపించలా. ఇప్పుడు అన్నమయ్య, భక్త రామదాసు, మంజునాథ ఇలాంటివి చూస్తూనే ఒక భక్తి తత్పరత అనేది వచ్చేస్తుంది. అయితే అక్షయ్ కుమార్ ఆది పురుష్ అని ఒక సినిమా తీశారమ్మా. ఆ సినిమా చూస్తే సీతారాములు కనబడలా, గ్రాఫిక్స్ కనబడ్డాయి, టెక్నాలజీ కనబడింది. నేను ఎలా భక్తితో చూస్తాను? ఎలా అవకాశం ఉంటుంది? రావణాసురుని యొక్క పాత్ర అంటే ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా వీళ్ళు తీశారనుకోవడం తప్ప ఏమీ లేదు. రామచంద్రుని మూర్తిని చూస్తే ఒళ్ళు పులకరించాలి, మనసు ఆనందపడాలి. ఆ ఆనందంతో ఆ అచేతనంగానే వచ్చి నమస్కారం మనం చేసేస్తాం. అంతటి గొప్ప రూపం అమ్మ శ్రీరామచంద్రుడిది. కాకపోతే సరే సినిమాలు అన్నాక అన్నీ చూసేస్తాం, అందులో అనుమానం లేదు. కానీ ఇప్పుడు వస్తున్న ఈ భక్త కన్నప్పలో నువ్వు ప్రభాస్ని కాదు, చిరంజీవిని కాదు, ఎవరిని పెట్టావో నాకు తెలియదు. కానీ అంత మాత్రాన అది యావత్ ప్రపంచంలో అద్భుతంగా అవుతుందనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు.
ఎందుకంటే అసలైంది భక్తి భావమే లేదు. మిస్సింగ్ అంటారు. అసలు అది చూస్తే చూడాలి, పరమశివుణ్ణి చూడాలి, భక్త కన్నప్పని చూడాలి అనే భావన రావాలి. అసలు అందులో భక్తి భావన అనేది నాకు ఏమాత్రం కనపడలా. ఎందుకని పరమశివుణ్ణి అర్ధనారీశ్వర తత్వం చూపించిన విధానం తప్పు. అది తప్పమ్మా, ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకని ఇప్పుడు ప్రభాస్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటారు, అన్న అనవసరంగా చేశాడు ఇందులో అంటారు, ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు చిరంజీవిని పెట్టారు, అన్న అనవసరంగా చేశాడని అంటారు. అబ్బా మా అన్న ఇందులో అద్భుతమైన పాత్ర చేశాడని అనరు. ఎందుకని అక్కడ ఉండేటటువంటి విధానంలో భక్త కన్నప్ప యొక్క ఆ పాత్ర యొక్క గొప్పతనం కన్నా ఉన్న హీరో యొక్క గొప్పతనం చూపించడంలోనే తలమునకలయ్యారనిపించింది. విష్ణువే సరిగ్గా లేడు అక్కడ, అసలు లేదమ్మా. మంచు విష్ణుకి సంబంధించినంత వరకు ఒక హై లెవెల్ ప్రొఫెషనల్ హీరో క్యారెక్టర్లు వేస్తే చాలా అద్భుతంగా ఉండేది. అటువైపు పెడితే బాగుండేది. ఏవైతే నేను నాకు ఒక మాయరోగం ఉండి చచ్చింది, మొదలు పెడుతున్నప్పుడే చెప్తా అది హిట్టా ఫట్టా అని. అవును, పుష్పకళనే చెప్పారుగా. ఒక పుష్పం ఏమిటి, ఎన్నో పుష్పాల గురించి చెప్పా, ఎన్నో పుష్పాల గురించి చెప్పా. సంక్రాంతికి మనం వచ్చే సినిమాల గురించి అన్నీ చెప్పి చస్తా. నా నోరేమో ఆగి చావదు. ఏం చేయను, మేమేమో అడుగుకుండా ఉండలేము. నేను నాకు మోసం చేయడం చేత కాదు, అబద్ధం చెప్పడం చేత కాదు, నిజాన్ని దాచడం అంతకన్నా చేత కాదు. కావాలంటే నోరు మూసుకొని ఉంటా, అబద్ధం మాత్రం చెప్పను. ఇప్పుడు భక్త కన్నప్ప యొక్క ఆ చిత్రం ఏమో ఎక్కడెక్కడో వేరే వేరే దేశాలకు వెళ్ళి చేస్తే ఏముంటుంది? మన భారతం ఏమన్నా గొడ్డుపోయిందా? ఇక్కడ లేవా? కాకపోతే మంచు విష్ణు చేయాల్సిన పాత్ర కాదేమో అని అనిపించింది నాకు. ఎందుకని మంచు విష్ణు రూపానికి కానీ ఆ హైట్కి కానీ దానికి కానీ వేరే విధానంలో చేస్తే మాత్రం వెనక్కి తిరిగి చూసుకోడు. కానీ అవి తప్ప ఈ కథకులు ఎవరైతే ఉన్నారో, రచయితలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా తప్పుదోవ పట్టించారు అని అనుకుంటా నేను. రైట్. అటు ప్రభాస్ చిరంజీవికి కాదు, మంచు విష్ణు కూడా ఇంకొంచెం బాగా లేదమ్మా. ఆ సినిమా ఏ రకంగానూ మీరు ఎంత అనుకున్నా ఒక 2 లేదో 3 రోజుల్లో మీరే చూస్తారు. మీరే మళ్ళీ నన్ను పిలిచి వీడు చెప్పి చచ్చాడు ఆ రోజే అని మీరే నన్ను పిలుస్తారు. ఎందుకని అనుకున్న విధానంలో అది ఉండదమ్మా. ఎందుకంటే భావన, భక్తి భావన. ఇప్పుడు చక్కటి వయసులో అన్నమయ్య చేశాడు నాగార్జున. ఆ చివరి అంకం చూస్తే కళ్ళలో నీళ్లు రాని ప్రేక్షకుడు లేడు, ఇప్పటికీ ఉంటుంది. అవునా? భక్త రామదాసు చేశాడు, కంటతడి లేకుండా ఎవరు బయటికి రాల ఆల్మోస్ట్, అవునా? మంజునాథ అది చూస్తే ఆ చివరి క్షణంలో పరమశివుణ్ణి చూస్తున్న ఆనందాన్ని పొందారు. ఆపద్బాంధవుడు పరమశివుడి పిచ్చి భక్తుడిగా మారిన చిరంజీవిని చూసి ఎంతో ఆనందపడిపోయి కళ్ళెంబడ అత్యంత అద్భుత రమణీయ కౌశల నటన చూపించాడు. ఎందుకు ఇవాళ అవార్డు? నవరసాలు చూపించాడు ఆపద్బాంధవుల్లో ఆయన. ఎందుకు ఇవాళ? అంతే మరి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వస్తున్న భక్త కన్నప్ప ఓటీటీలో చూసుకోవచ్చు, దీనికోసం మళ్ళీ పోవడం ఎందుకు అని అనుకుంటారు. అంతెందుకు, ఆ సినిమా వచ్చిన 4 రోజులు కాకుండానే టీవీలో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎవడు చూడకపోతే అంతేగా. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అక్షయ్ కుమార్ని తీసుకొచ్చి పరమశివుడిగా పెట్టారమ్మా అందులో. అవునా? అవునా? మనకేమైనా గొడ్డుపోయిందా? మన దగ్గర లేరా? మంజునాథ సినిమా వీళ్ళు చూడలేదా? ఆపద్బాంధవుడు చూడలేదా? లోపల పడి చావదు చిరంజీవి అంటే. అరే మన దగ్గర పరమశివుడిని పట్టుకొని పరమశివుడి కోసం వేరే చోటుకి వెళ్ళడం ఏంటమ్మా దరిద్రంగా? పరమశివుడి ఆ రూపం, ఆ విధానం, ఆ ఆహార్యం చూస్తే పరమశివుణ్ణి చూసినట్టే ఉంటుంది. ఈ మనిషిని ఇక్కడ పెట్టుకొని ఎక్కడికో పైగా పార్వతీదేవి క్యారెక్టర్ యొక్క పేరు నాకు తెలియదు, కాజల. అసలు పరిపూర్ణంగా చెప్పాలి అంటే శివపార్వతులుగా అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ 3వ కన్ను ఉంటుంది కదా, అది పెట్టలేదు, బొట్టులాగా పెట్టారు అని చెప్పేసి అవును. అర్ధనారీశ్వర తత్వంలో పరమశివుడికి బొట్టు ఉంటుంది, అదే పరమశివుడికి నేత్రం ఉంటుంది, అమ్మవారికి బొట్టు ఉంటుంది. ఏది అర్ధనారీశ్వర సగభాగం ఇచ్చిన వాడమ్మా పరమశివుడు. ఆయన త్రినేత్రం, అమ్మవారికి సింధూరం, ఈ 2 త్రినేత్రంతోనే సమానం. కానీ ఇక్కడ ఏం చేశారు? లేకుండా చేశారు.
మీలాంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి విషయాల్ని ఇప్పుడు మళ్ళీ అందులో మార్చి రేపు వచ్చినా అనుకున్నంతగా ప్రాముఖ్యత రాదు, విపరీతమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు, అక్షయ్ కుమార్ ఉన్నారు, కాజల్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి ఒకసారి చూస్తారేమో, ఖచ్చితంగా చెప్తున్నా. అందులో సంగీత నృత్యాలు కూడా చాలామంది ఆ టీజర్ చూసి ఏ పిచ్చి గంతులు ఎగురుతాడు ఏమిటి వీడి బొందా, అసలు కన్నప్ప ఎగిరాడా, కన్నప్ప చేసింది ఏమిటి, ఈయన చేస్తున్నది ఏమిటి అని మాట్లాడారట. సో ఇక్కడ నేనైతే ఒకటే చెప్తున్నానమ్మా, భక్త కన్నప్ప తన భక్తిని మనసుతో అందించాడు. అసలు కన్నప్ప అనే పేరు ఎందుకు వచ్చిందో చాలామందికి తెలియదు. పరమశివుడి కళ్ళని ఎప్పుడైతే అసలు నిజం చెప్పాలి అంటే ఒక చిన్న నిమిషంలో చెప్తా. ఆ బోయేవాడు ఆ శివలింగాన్ని చూసి అది రాయో రప్పో దేవుడో తెలియని క్షణంలో అక్కడ నుంచి వచ్చినటువంటి ఆ గొంతుక మాట విని భగవంతుడిగా భావించి బోయేవాడు కాస్త స్నేహం చేసి అభిమానధనుడై ఆ తర్వాత అభిమానంతో స్నేహంతో ప్రేమతో దగ్గరై పరమశివుడు తనవాడు అనుకొని ఇక ప్రతిదీ తనతో పంచుకోవడం మొదలుపెట్టాడు. తన యొక్క భక్తి తత్పరత ఎంత గొప్పదో యావత్ ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో చిన్న పరీక్ష పెట్టాడు. కళ్ళ నింబడి ధారగా నెత్తురు కారడం అది చూసి ఆ కన్నప్ప వెంటనే ఆ కళ్ళను చూసి అయ్యో నెత్తురు ఆగట్లేదు అని చెప్పి తన కళ్ళని తీసి పరమశివుడికి పెడితే అప్పుడు తగ్గుతుందేమోనని ఆ కన్ను తీసి తన కన్ను పెట్టే క్రమంలో ఒక కన్ను నేను పెట్టగలను, మరి రెండో కన్ను ఎలా పెడతాను అని అనుమానించి నాకు ఒక ఆలోచన, నా కాలితో అక్కడ పెట్టి కన్ను తీసి అక్కడ పెట్టాక కాలు తీస్తే సరిపోతుంది. పరమశివుడి ముఖబింబం మీద కన్ను ఉన్న చోట కాలు పెట్టి తిరిగి కన్ను ప్రతిష్ఠ చేసి తన కాలు తీసి ఆహా శివ ఇప్పుడు నీ కళ్ళు బాగున్నాయి, ఏమీ కాలేదు, నా కళ్ళు పోతే పోయినాయి అని అన్నాడు. అదమ్మా భక్తి, అది భక్తి తత్పరత. అదే ఆనాడు రాజ్ కుమార్ చూపించిన, కృష్ణన్ రాజు చూపించిన, ఇక్కడ మరి ఏం చూపించారో నాకు తెలియదు. పరమశివుడి తత్వానికన్నా పరమశివుని భక్తి తత్పరత కన్నా మిగతా అక్కర్లేని ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నా. నాకు మాత్రం దాని ఏదో ట్రైలరో ఏదో అంటారు కదా, అందులో 1% కూడా భక్తి భావన అనేది కలగలేదు, అస్సలు కలగల. ఎందుకని అక్కడ కన్నప్ప లేడు. ఓవరాల్ గా దానికి ఉండే ఎసెన్స్ లేదమ్మా, లేదు అస్సలు. ఇది నా అభిప్రాయం, ఇతరులు నేను అంటల్లా, నా అభిప్రాయం. భక్తి తత్పరత లేనిది, చిత్తశుద్ధి లేని శివపూజ ఎలాంటిదో భక్తి తత్పర లేని ఆ సినిమా భక్త కన్నప్ప సినిమా కూడా అంతే అనుకుంటా. అంటే ఎంతో భక్తిగా ఈ సినిమాని తీయడం జరిగింది, అంటే శివుడు ఆజ్ఞతోనే తీసాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు విష్ణు. ఎందుకంటే రీసెంట్గా వెళ్ళి టెంపుల్లో కూడా ల్యాప్టాప్ పెట్టి సినిమా ట్రైలర్ టీజర్ ఏదో చూపించి రావడం జరిగింది అనమాట టెంపుల్లో. మామూలుగా అయితే మామూలు వాళ్ళని పంపించడానికే అక్కడ ఫోన్స్ అలౌ చేయకుండా అలా చేస్తూ ఉండే వాళ్ళని ఏకంగా ల్యాప్టాప్తో భగవంతుడి ముందరికే వెళ్ళి ప్రధాన విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహం ముందర ల్యాప్టాప్తో కొన్ని వందల కెమెరాలు ఆన్లు ఫోన్లు కెమెరాలు తీస్తూ ఫోటో నాశనం అవడానికి ఎంతగానో కావాల్సిందే ఉంది చేశారు. సో అంటే వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు ఆ సినిమా మీద. 1000 కోట్లు అన్నారు, 700 కోట్లు అన్నారు, చాలా మంది నేను విన్నాను. సరే వచ్చిన తర్వాత ఎలాగో తెలుస్తుందిగా, నల్ల కోట్లో తెల్ల కోట్లో ఎర్ర కోట్లో చెప్పేదే ఉంది. కానీ నేనైతే నా అభిప్రాయం చెప్తున్నాను, నాకు 1% కూడా భక్తి భావన అనేది కనిపించలేదు. ఇది నా భావన. ఇక మిగతా వాళ్ళ విషయాలు నాకు అనవసరం. ఓవరాల్గా చూసుకుంటే గ్రాఫిక్స్ గురించి లేకపోతే టెక్నికాలిటీస్ గురించి మామూలుగా రివ్యూవర్స్ అందరూ మాట్లాడినప్పటికీ కూడా ఎవరైతే ఈ సనాతన ధర్మంలో దేవుడు యొక్క ప్రాముఖ్యత తెలిసి అలాగే కొన్ని స్టోరీస్ తెలిసిన వాళ్ళకైతే ఎక్కడా కూడా భక్తి భావం కనిపించట్లేదు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అయితే రాఘవ శర్మ గారు కూడా ఇప్పుడు అదే మాట చెప్తూ ఉన్నారు. శివుడిని చూపించే విధానం కానీ, పార్వతీదేవిని చూపించే విధానం కానీ, లేకపోతే ప్రభాస్ ఉన్నా కానీ, చిరంజీవి ఉన్నా కానీ స్టోరీకి అసలైన పట్టు లేకపోవడం వల్ల ఆ క్యారెక్టర్స్ ఎక్కడ కూడా ఆ సినిమాని నిలబెట్టే రకంగా అయితే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో మీ కమెంట్ ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గురువు గారు. శుభాశీస్సులమ్మా.